మాదా కేశవపూర్. ఏం చేస్తుంటారు? ప్రైవేట్గా జాబ్ చేస్తుంది. ప్రైవేట్ జాబ్. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అప్ టు మార్క్ అంతే, నాట్ సాటిస్ఫైడ్. అంతేనా? అంటే లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు, అంటే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండ్రు, ఇట్స్ అప్ టు మార్క్ అనుకోండి. 2500 పింఛన్ ఇస్తా అని చెప్పేసి అంటున్నాను. ఇస్తాడేమో ఇంకా ఇది అయిపోయినాక. సెంట్రల్ ఇంకా అయ్యింది కానీ ఇంకా మనకైతే రాలేదు కదా. అంటే గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది. ఎవరి పాలన బెటర్ అనిపిస్తుంది ఈ 120-130 రోజులలో చూసుకుంటే? ప్రస్తుతానికైతే అంతనే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఉండు, కాంగ్రెస్ నుండి సునీత లక్ష్మారెడ్డి ఉంది, అట్లాగే బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి ఉంది. ఎవరి వైపు ఉంటారు జనాలు? ఇప్పుడు ప్రస్తుతానికైతే బీజేపీ వైపు ఉంటారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీ ఏది ఉంటే మాత్రము దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి విల్ థింక్ ఇట్ ఈస్ టు బి బీజేపీ. కానీ ఈ ప్రాంతంలో లాస్ట్ టైం ఎంపీగా రేవంత్ రెడ్డి ఉంది. ఓకే, ఆయన ఎఫెక్ట్ ఏం చూపిదా కాంగ్రెస్ వైపు ఓట్లను మలపదే? ఏమీ మలిపే అవకాశం అయితే లేదు. సెంట్రల్ రూలింగ్ పార్టీ ఉంటే, ఇప్పుడు మనకు స్టేట్ కూడా అదే రూలింగ్ పార్టీ ఉంటే మంచిగా రూలింగ్ అనేది కంఫర్టబుల్గా అవుతుంది, పిల్లలకు కూడా జనాలకు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి బీజేపీ ఇస్ బెస్ట్. అంటే బీజేపీ సెంట్రల్లో బెటర్ అని ఎందుకు అనుకుంటారు? అంటే మనకు ఇప్పుడు వచ్చేటివి అన్నీ కూడా సెంటర్ నుంచే వస్తున్నాయి కాబట్టి బీజేపీ ఈజ్ బెస్ట్. విల్ సీ ద గ్యాస్ అవి అన్నీ కూడా, రేషన్ కానీ ఏదైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి బీజేపీ ఈజ్ బెస్ట్. అంటే కాంగ్రెస్ నుండి ఏదైతే ఏం చెప్తారంటే, ఒక మహిళకు టికెట్ ఇచ్చినాం, మీ మహిళను మీరే గెలిపించుకోరని చెప్పేసి వాళ్ళు ఒక నినాదం ఇస్తారు. అంటే అట్లా ఏమన్నా చూసే అవకాశం అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితే బీజేపీ ఇస్ బెస్ట్ అనుకుంటారు. సెంట్రల్ రూలింగ్ ఉంటే ఓవరాల్ గా ఉంటే ఇంకా మంచి డెవలప్ అవుతుందేమో అన్న ఉద్దేశం అంతే. బీజేపీ వైపు చూస్తారు. రాగి లక్ష్మారెడ్డి తెలుసా? తెలుసు. ఆయన వైపు ఏమన్నా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది, ఉండొచ్చు, చెప్పలేం. జనాలు దాన్ని బట్టి మనం ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ ఉంటేనేమో ఇట్స్ ఓకే. అంటే మీ ప్రాంతంలో మీకు తెలిసిన మటుకు ఏ పార్టీ వైపు ఎక్కువ జనాలు మొగ్గు చూస్తున్నారు అంటే విల్ థింక్ బోత్ బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ.